శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తులో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ ఎపిసోడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి సమయాల్లో తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు అనేటువంటి చెప్పుకుంటూ మనం ద్వారాల దగ్గర వరకు వచ్చాము. ద్వారాలు బేస్ సంఖ్య, సమయ సంఖ్య అనేటువంటి చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఈ ద్వారాలు అనేటువంటి విషయంలో చాలామంది ఏంటంటే ద్వారము అనగానే ప్రతి అంటే ఎంట్రన్స్కి 2 తలుపులు ఉండాలేమో, దాన్నే ద్వారము అంటారు అనుకుంటారు. కానీ అది కాదు. ద్వారము అంటే వెలుతురుని, అదేవిధంగా గాలిని ఆపేది. ద్వారం ఏం చేస్తుంది? డోర్ పెట్టగానే ఏమవుతుంది? వెలుతురు ఆగిపోతుంది, గాలి ఆగుతుంది. అక్కడి నుంచి గాలి వెలుతురు రెండింటిని ఆపేదాన్ని ద్వారము అంటారు. అంటే ఆ రెండింటిని ఆపేది. ఈ ద్వార నిర్మాణంలో చాలామంది చేసే మేజర్ మిస్టేక్ నేను మీకు చెప్పి దాని తర్వాత ముందుకు వెళ్దాం. ద్వార నిర్మాణంలో ద్వారంతో కలిపి కిటికీలు పెడుతున్నారు. అది పూర్తిగా తప్పు. కంపల్సరీ కొంతైనా గ్యాప్ ఉండాలి ద్వారాలకి, కిటికీలకి. పెద్ద ద్వారంలా ఉంటూ ద్వారాన్ని కలుపుతూనే కిటికీలు వస్తాయి చుట్టూలాగా. అలా ఉండకూడదు. అలా కనుక్కున్నట్లయితే ఇంకేముంది, మీరు పెట్టిన ద్వారం నుంచి వెలుతురు వచ్చేస్తుందిగా కిటికీ రూపంలో, కాబట్టి అది పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ద్వార నిర్మాణ సంబంధించినటువంటి విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు 4 దిక్కుల్లో చెప్తానండి మీకు. కామన్గా అందరూ ఏంటంటే అలవాటు అయిపోయినటువంటి విషయం, ఇక్కడ ఈశాన్యంలో ద్వారం పెట్టేసేయాలి అనుకుంటూ ఉంటారు. అది చూసి పక్కింటి ఆయన ఈశాన్యంలో పెట్టాడుగా, నేను ఈశాన్యంలో పెడతాను, అందరూ ఈశాన్యంలో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడే అందరికీ ఒక చిక్కు వస్తుంది. ఏమిటంటే, అందులో కొంతమందికి అద్భుతంగా నడుస్తుంటే మరి కొంతమందికి సరిగ్గా ఉండదు. అది ఏమిటండి, ఆయన ఈశాన్యంలో పెట్టాడు, నేను ఈశాన్యంలో పెట్టిన ద్వారం నాకు ఎందుకు నడవట్లేదు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కారణం ఏంటంటే, ఒకటి, ఆ వ్యక్తికి ఈశాన్యం పనికొస్తుంది. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ప్రతి వ్యక్తి యొక్క మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరంలో ఉన్నటువంటి వర్గుని క్యాలిక్యులేట్ చేసి ఏ వ్యక్తికి ఏ ద్వారం పనికొస్తుంది. ఎలా అయితే చూడండి, వంకాయ కూర అందరికీ పనికిరాదు. ఒక వ్యక్తికి వంకాయ కూర తినగానే ఏదో తెలియని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆలుగడ్డ కొంతమంది పనికిరాదు. అని ఆలుగడ్డలో దోషం ఉందా? కాదు. ఈ వ్యక్తికి అది జీర్ణం చేసుకునేటువంటిది, దానికి అందులో ఉన్న తత్వానికి వ్యక్తికి పనికి రావట్లేదు అని అర్థం. టీటీ ఇంజెక్షన్ కూడా అందరికీ పనికిరాదు. టెస్ట్ చేస్తారు, ఏమంటే అది మెడిసినే కదా, అందరికీ పనికి రాకపోవడం ఏమిటి అంటే అది పనికిరాదు, అంతే. అది అలాగే ప్రతి ద్వారము అందరికీ పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా పలానా వ్యక్తి ఆ ద్వారం పెట్టుకున్నాడు కదా అని అందరూ అదే వరుసగా పెట్టడం, ఫస్ట్ వర్గురీత్యా పనికి రాకపోవడం వల్ల పక్క వ్యక్తికి పనికిరాదు. రెండవది ఏంటంటే, డైమెన్షన్స్ సేమ్ ఉండవు. మీది ఒక రకమైన డైమెన్షన్లో ఇల్లు ఉంటే ఆ పక్క ఇంటి వ్యక్తిది సేమ్ డైమెన్షన్స్ ఉండవు. వెడల్పు కానీ పొడవు కానీ హెచ్చుతగ్గులు ఉండుంటాయి. మీ స్థలంలో సేమ్ స్థలం ఉండదు. ఒకవేళ సేమ్ స్థలం ఉంది, సేమ్ డిగ్రీస్ ఉన్నాయి, సేమ్ వ్యక్తులు మొదలక్షరం పేర్లు ఉన్నాయి, అప్పుడు సెట్ అవుతుంది. రైట్. ఇక్కడ మనం ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ఇందాకటి ఎపిసోడ్లో చెప్పాను, క్లియర్గా ఇలా ప్లానింగ్ గీసుకోవాలి అని. ఇలా ప్లానింగ్ గీసుకున్నాక శక్తి చక్రం అంటారు దీన్ని. ఇందులో దేవతా స్వరూపాస్ ఎక్కడెక్కడ ఉంటారు, తత్వాలు ఏమిటి, ఏ డైరెక్షన్లో ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది ఈ శక్తి చక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్లీగా మనం ఇలా పెట్టుకున్నట్లయితే ఇక్కడ పద నిర్మాణము, పదము ఇవన్నీ వస్తాయి. ఇందులో ఏ పదం ఎక్కడుంది ఏంటనేటువంటిది. ఉదాహరణకి తూర్పు వైపు ఇల్లు కడుతున్నారు మీరు. తూర్పు వైపు ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య భాగంలో మనకు ఒక్కోసారి కొంతమంది ఈశాన్యం ఉచ్చద్వారం కదండి అని చెప్పి ఈశాన్యంలో పెడుతూ ఉంటారు. ఈశాన్యంలో గనక మీరు ద్వారం పెట్టాలి అంటే అది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు. అక్కడ పర్ఫెక్ట్గా దితి పదం అనేటువంటిది ఉంటుంది. దితి, ఆ దితి పదం వస్తేనే ఈశాన్యంలో పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ ఈశాన్యంలో ద్వారం నిర్మించకూడదు. ఖచ్చితంగా ఇది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదో మొహమాటాలు పోతే పని జరగదు. ఇక్కడ ఖచ్చితంగా శాస్త్రం అంటే శాస్త్రమే. ఖచ్చితంగా అక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టాలి. అప్పుడే మీకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది, మీరు సంతోషంగా ఉంటారు. ఇక రెండవ విషయం, తూర్పులో ద్వారాలు పెట్టాలి. ఎక్కడ ద్వారం పెడితే మంచిది తూర్పులో, ఎందుకంటే ఇది ఇలా ఉన్నప్పుడు
దీని నుంచి డివైడ్ అవుతూ ఉంటాయి ఇలాగా, ఏవైతే దిశలన్నీ కూడా డివైడ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క దిశల డివైడ్లో తూర్పు వైపు జయంత్ అండ్ ఇంద్ర ఇద్దరు ఉంటారు. తూర్పుకి కొంచెం మధ్య నుంచి కొంచెం పక్క జరుగుతుంది. అలా అని మీరు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే తప్పు. ఎందుకంటే మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్న విధానం ఏమిటి అంటే, కంపాస్ తీసుకుంటున్నారు, ఉత్తరం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూస్తున్నారు. ఇది ఉత్తరం అనుకుంటే ఉత్తరం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూస్తున్నారు. ఇది తూర్పు అయితే ఇది ఉత్తరం అవుతుంది. అంటే ఇక్కడ నుంచి సూర్యుడు వస్తున్నాడంటే మీ ఎడం చేతి వైపు ఉత్తరం అవుతుంది. అటువైపు పెట్టి చూడాలి. ఎగ్జాక్ట్లీగా డైమెన్షన్ గీసుకుంటున్నారు ఇంటిది. 34/45 ఉందా, 30/20 ఉందా ఏంటనేటువంటిది ఎగ్జాక్ట్లీగా మీరు గ్రాఫ్ పేపర్ మీద గీసుకుంటే మీకు ఎక్కడ తప్పు కూడా పోదు. అప్పుడు బ్రహ్మస్థానం తీసుకుంటున్నారు, శక్తి చక్రంగా అప్లై చేసుకుంటున్నారు. అప్పుడు ఈ యొక్క పదం జయంత్ ఇంద్ర ఈస్ట్ సెంటర్ అయితే అక్కడే పెట్టాలి ద్వారం. ఎందుకంటే అక్కడే పెట్టాలి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. ఆ దేవతా స్వరూపం మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ పదంలో ద్వారం పడలేదు, ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఎందుకంటే నేను చాలా ఇల్లులు చూశాను. ఏమండి, మేము ద్వారం మార్చిన తర్వాత చాలా బాగుందండి, ద్వారం మార్చకముందు చాలా ఇబ్బంది పడ్డామండి, లేదా ద్వారం మార్చాక ఇబ్బంది పడ్డామని చెప్తూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక కన్సల్టెన్సీ చూసినప్పుడు ఆ వ్యక్తికి పాపం తెలియక ద్వారాన్ని మార్చేసుకున్నాడు. ఇంకా అంటే అడ్వాన్స్ ఇచ్చి తీసుకుందాంలే అనే దాంట్లో తీసేసుకుంటున్నాను ఇంచుమించుగా అన్నట్టుగా. ఎప్పుడైతే ఆయన అడ్వాన్స్ ఇచ్చి ద్వారం మార్చడం ఇబ్బంది స్టార్ట్ అయింది. ఆయన మళ్ళీ యథాతథంగా ద్వారం మార్చి పెట్టగానే మళ్ళీ క్లియర్ అయిపోయింది ఆయనకి. అంటే ఏమిటి ఇక్కడ, మీరు అడ్వాన్స్ ఇచ్చారు ఏదైనా ఒక ఇంటికి, అక్కడ ఉన్నటువంటి వాస్తు మీ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. చాలామందికి ఇందులో అపోహలు ఉన్నాయి. ఏంటంటే, నేను ఉండట్లేదు కదండి, రెంట్కి ఇచ్చేసాను కదా. మీరు రెంట్కి ఇస్తే అక్కడ ఉండే పర్సన్గా 90% వస్తే మీకు ఒక 10% వస్తుంది దానికి ఎఫెక్ట్. అది కనుక వాస్తు దోషం పోయిందనుకోండి, మీకు కూడా ఆ వాస్తుపరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఖచ్చితంగా. రైట్, ఇక్కడ మా విషయానికి వచ్చినట్లయితే తూర్పు వైపు జయంత్ ఇంద్ర పదాల్లో పెట్టుకోవాలి ద్వారము. ఇక రెండవది దక్షిణం వైపు ఉంటుంది. ఎందుకంటే 4 కదండి, 4 రోడ్లు మనకి. కాబట్టి దక్షిణం వైపు ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం చేస్తున్నారు, దక్షిణం వైపు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ 3 పదాలు పనికి వస్తాయి. అవి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పుష, వితత, గృహక్షత్ ఈ 3లో పెట్టుకోవచ్చు. పుష పదము, వితతా పదము, గ్రహక్షత్ పదము దక్షిణం వైపు, అంటే దక్షిణాగ్నేయం నుంచి వస్తాయి అవి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ ఆగ్నేయం మూలనే పెట్టేస్తారు. అక్కడ పుషా వస్తే ఓకే, నో ప్రాబ్లం, ఒక 10 డిగ్రీలు తిరిగింది, అప్పుడు ఆ పదం పుషా పదం అక్కడ వస్తుంది, లేదా గృహక్షత్ వస్తుంది, లేదా వితత వస్తుంది, నో ప్రాబ్లం, తిరిగే టిల్ట్ని బట్టి. అలా కాకుండా నేను ఏదో సెంటర్లో పెట్టేస్తానని, అది అక్కడ సరిగ్గా టిల్ట్ అవ్వకపోయినా, లేకపోతే ఆగ్నేయంలో పెట్టేస్తానని అటువంటి పనులు చేయకూడదు. ఇక పడమర అంటే వెస్ట్ సైడ్ నిర్మిస్తున్నామండి ఇల్లు అని అన్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ పడమర వాయువ్యంలోనే ద్వారం పెడతారు. ఆ పడమర వాయువ్యంలో కూడా ద్వారం నిర్మించేటప్పుడు పర్టికులర్గా మీకు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క శక్తి చక్రం అప్లై చేసేటప్పుడు పడమర వాయు ద్వారం పర్జన్య వస్తే పర్లేదండి. కాకపోతే పర్జన్య పదం ఉన్నప్పుడు ఉండేటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే సెల్ఫిష్నెస్ పెరుగుతూ ఉంటుంది మనిషిలో. ఒక అమాయక వ్యక్తి ఉండడానికి కొంచెం అమాయకం నుంచి బయటపడాలి, అలాంటి వ్యక్తిని పర్జన్య ద్వారంలో పెట్టవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒరిజినల్గా పర్జన్య ఒకటైనా ఇంక వేరే పదాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పర్టికులర్గా ఏంటంటే సుగ్రీవ్ పుష్పదంతలు ఉంటాయి పడమర వైపు. ఈ సుగ్రీవ్ పుష్పదంత అనేటువంటిది ఇక్కడ నేను మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. అంటే ఇలా పెడితే పడిపోతుందని నేను మాటికి ఇలా పట్టుకుంటున్నాను. ఈ శక్తి చక్రం అప్లై చేసినప్పుడు ఇటు సైడ్ ఉంటాయి సుగ్రీవ్ పుష్పదంతం, ఇటు సైడ్ ఏమో ఇందాక నేను చెప్పినట్టుగా జయంత్ ఇంద్ర, ఈ ఆగ్నేయం వైపు ఏమో ఇందాక నేను చెప్పినటువంటి 3 పదాలు పుష, వితత అనేటువంటివి ఇటు ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇక ఉత్తరం వైపు ద్వారాలు పెడుతున్నాము. ఉత్తరం వైపు ఒక్కోసారి ఇందాక నేను చెప్పినట్టుగా దితి పదము ఉత్తర ఈశాన్యంలో రావచ్చు, ఆర్ తూర్పు ఈశాన్యంలో రావచ్చు. ఇటువైపు కనుక పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టేటువంటి పదాలు ఏమిటి అంటే పర్టికులర్గా ముఖ్య, బల్లాత్, ముఖ్య మరియు బల్లాత్ పదాలు పెట్టాలి ఇక్కడ. అంటే ఆ పదంలో ద్వారం నిర్మించాలి.
మీరు ఇది కాకుండా ఇష్టం వచ్చినట్టు కనుక ద్వారం పెట్టుకున్నట్లయితే 90% ఆఫ్ గృహం ఇంటి ద్వారం సెలక్షన్ మీద, ఇంటి ద్వారం ఎక్కడ నిర్మించాలనే దాని మీదే ఉంటుంది. అయితే ఈ యొక్క పద నిర్మాణంలో మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1, కంపాస్ పెట్టుకొని డైమెన్షన్స్ చూసుకొని ఎగ్జాక్ట్లీగా మీకు ఆ పదం ఎక్కడ వచ్చిందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ డోర్ అక్కడ పెట్టినట్లయితే లోపల నిర్మాణం స్లోగా ఆటోమేటిక్గా మీకు సెట్ అవుతుంది. ఆ రకంగా మీరు ఇంటి ద్వార నిర్మాణ విషయంలో ఈ జాగ్రత్త తీసుకొని మీరు ఆనందదాయకంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. శ్రీమాత్రే నమః.